ప్రస్తుతం ఆడపిల్లలు 6 నుంచి 9 సంవత్సరాల లోపల ముట్టవటం, ఇంకా వచ్చే 10-15 సంవత్సరాల్లో మానవ జాతిలో మగవాళ్ళకి వీర్య కణాలు లేకుండా ఉండటం అంటే మొత్తం ఈ భూమండలంలో తమంతకు తాము ముందు పుట్టబోయే తరాల్ని స్వతహా తమ చేతులతోనే నాశనం చేసుకునే బుద్ధిమాంద్యానికి మానవ కులం నాంది పాడింది గడిచిన 15 సంవత్సరాల్లో. ఎంతవరకు అంటే పిల్లలు పుట్టడం లేదు అంటే నో ప్రాబ్లం అని ఐవీఎఫ్ సెంటర్లు వీధికి 2-3 వస్తున్నాయి. ఇంతకంటే ఎక్కువ సాక్ష్యం మీకేం కావాలి అంటే అతి అద్భుతమైన రాసక్రీడలో ప్రతి జీవి భోజనం తర్వాత ఆహారం పొట్టకు పడిన తర్వాత వచ్చే తృప్తి, నెక్స్ట్ తృప్తి ఏ జీవికైనా ఈ భూమండలం మీద రాసలీల. దాన్ని చేసుకోలేని స్థితికి ఇటువైపు ఆడవాళ్ళు అటువైపు మగవాళ్ళు తాము ముందు అంటే తాము ముందు అని పరుగులెడుతూ ఆడవాళ్ళ మూతి మీద మీసాలు, మగవాళ్ళ బీజ కణాల్లో వీర్య కణాలు లేకుండా జరిగి చివరకు కృతకంగా పిల్లలు పుట్టించుకుంటామని ఐవీఎఫ్ ఇన్విట్రో ఫర్టిలైజేషన్. అది ఈ ఆవులు పెంచుకుంటూ పాలు ఎక్కువ కావాలని ఈ జన్యు మార్పిడి ప్రయోగాల్లో ఆవుల కోసమని చేసిన ఆ ఐవీఎఫ్ టెక్నిక్ను కొద్దిగా ట్వీక్ చేసి మనుషుల్లోకి పెట్టి దీంతో డబ్బులు చేసుకోవచ్చు అని ఈ కంపెనీలు మొదలు పెడితే ఇదే హైటెక్ సైన్స్ అని చెప్పి వాళ్ళు కొద్ది సూట్ కేసులు ఇస్తే ప్రపంచంలో ఉన్న ప్రతి రాజకీయ నాయకుడు సూట్ కేసును తొక్కేసుకొని ఇది నిజమైన సైన్స్ అని చెప్పి మన ప్రజలందరి మీద రుద్దటం మానవ కుల బుద్ధిమాంద్యానికి మరో ఉదాహరణ. అంటే ప్రకృతి సహజంగా స్త్రీ పురుషుడు కలిసి చేసుకోవాల్సిన అద్భుతమైన రాసలీలనే వద్దురా అనే స్థితికి దిగజార్చిన ఈ విజ్ఞానపు పరిధుల్ని అంచులు కాదు, మూలమే విజ్ఞానం కాదు అని చెప్పేదానికి ఇదే అద్భుతమైన ఉదాహరణ అని చెప్పేదానికి నాకు ఏ సందేహము లేదు. కానీ ఇదే సైన్సు, ఇదే విజ్ఞానము, ఇదే హైటెక్ ఫ్రాంటియర్ సైన్స్ అని ఈ విజ్ఞానులు ఈ విశ్వవిద్యానిలయాలు ఘోషతో మాట్లాడుతూ ఉంటే ఏ ఒక్కరూ నిలిచి ఇది తప్పు, ఇది సహజం కాదు, ఇలా ఎందుకు అయింది, ఆడవాళ్ళ మూతి మీద మీసాలు ఎందుకు వస్తున్నాయి, మగవాళ్ళ వీర్య కణాలు నిర్వీర్యమై మాయం ఎందుకు అవుతున్నాయని లేచి ప్రశ్నించే నాథుడు ఒక్కడు కూడా లేకుండా పోవటం మన బుద్ధితనాన్ని అమ్ముకునే బుద్ధిమాంద్యానికి మానవ కులం వచ్చిందని చెప్పేదానికి ఇంకొక ఉదాహరణ ఇది. అంటే బుద్ధితనాన్ని అమ్ముకునే బుద్ధిమాంద్యం మానవ కులంలో మాత్రమే చూడగలుగుతాం. అర్థమైందా నేను చెప్పిన వాక్యం? అంటే నేనేదో చేసేసాను, ఈ మందు కనిపెట్టాను, ఆ మందు కనిపెట్టాను, నేను ప్లాస్టిక్ డబ్బు అమెజాన్లో ఫోన్ చేయండి నేను మీకు పంపిస్తాను అని పేటెంట్ అనుకొని సో బుద్ధితనాన్ని అమ్ముకునే బుద్ధిమాంద్యానికి మనం బయలుదేరాము. సో ఈ విషయాలన్నింటినీ ఎందుకు చెప్తున్నానంటే ఎంత సరళంగా మన మానవ కులం జీవనాన్ని గడిపి ఆరోగ్యంగా అద్భుతంగా గడిపేదానికి కావాల్సిన పదార్థాలని దేవుడు ఎప్పుడు కాదు ఇప్పుడు కాదు 1000 సంవత్సరాల నుంచి మొత్తం భూమండలం అంతా ఆవరించి పెంచుతున్నాడు, ఇప్పటికీ పెంచుతున్నాడు. కానీ అది మా ఆహారం కాదు, నేను చేసిన పెద్దిన పదార్థాలే ఆహార పదార్థాలు, ఇవే తినండి, ఈ బియ్యం తినండి, ఈ గోధుమలు తినండి, ఈ చెరుకు తినండి, ఈ చెరుకు నుంచి వచ్చే సారాయి తాగండి, ఈ చక్కెర తినండి. 1 గ్రాము చక్కెర తింటే మీకు 6 నెలలు రోగ నిరోధక శక్తి దూరం అయిపోతుంది. 1 చెంచా పాలు తాపితే మీ పిల్లలకి
హార్మోన్ ఇంబ్యాలెన్స్ 8 నెలలు అవుతుంది. మీరు ఒక్క కాఫీ టీ తాగే 2 నిమిషాల్లో అడవులు నరికేస్తున్నారంటున్నారు కాదు, మిమ్మల్ని మీరు నరుక్కుంటున్నారు. రోగ నిరోధక శక్తి లేకుండా డెంగ్యూ వచ్చింది, చికెన్ గున్యా వచ్చింది, జింకా వచ్చింది, పొంకా వచ్చింది, నీపా వచ్చింది, గబ్బిలాలని చంపురా. డెంగ్యూ వచ్చింది, దోమలను చంపురా. పంది జ్వరం వచ్చింది, పందుల్ని చంపురా. జ్వరాలు ఎవరికి వచ్చింది? నీకు. సో నిన్ను చంపేద్దామా? అందరినీ చంపుతూ కూర్చుంటే అదే జరుగుతుంది. రోగం వచ్చింది నీకు రోగ నిరోధక శక్తి తక్కువైంది, అందువల్ల రోగం వచ్చింది. నీ రోగ నిరోధక శక్తిని పెంచుకునేది ఎలాగా? దోమలు ఉన్నాయి, పందులు ఉన్నాయి, గబ్బులాలు ఉన్నాయి, సంవత్సరాల తరబడి, వేల సంవత్సరాలు రోగాలు వస్తుంది నీకు. సో నీలో ఏదో మార్పు జరిగింది గడిచిన 40 సంవత్సరాల్లోని ఆలోచించలేని దుస్థితిలో నీ విజ్ఞానం ఉంటే, లేదు మేము ఈ వైరస్కు వ్యాక్సిన్ కనిపెట్టాము, మొదట్లో వ్యాక్సిన్ 5,000 రూపాయలు, తర్వాత 2,000, తర్వాత 1,000, తర్వాత 300 అని చెప్పే ఈ విజ్ఞానపు మార్కెట్లో మీకు ఆరోగ్యం దొరుకుతుందా అని ఒక్క నిమిషమైనా ఆలోచించారా మీరు? నిజమైన ఆరోగ్యం మీ చుట్టుముట్టు ఉన్న ఆ ఆకుల కషాయాల్లో యథేచ్ఛగా పెరుగుతున్న ఆ గడ్డి పూచల కంకుల్లో ఉంది అని ఏ విజ్ఞాని అయినా మీకు చెప్పాడా? చెప్పేదానికి ముందుకు రావట్లేదు. ఎందుకంటే ఈ విజ్ఞానులు, ఈ డాక్టర్లు, ఈ రాజకీయ నాయకులు ఈ కంపెనీలు ఇచ్చే సూట్ కేసులలో తమని ఇరికించుకొని ఎంత చిన్నవాళ్ళు అయిపోయారంటే తామకు తాము కూడా కనిపించట్లేదు. ఎందుకంటే సూట్ కేసుల్లో ఇరుక్కుపోవాలి కదా. అంటే తమనని తాము అమ్ముకుంటున్నారు. తమకు తెలిసినా ఈ విషయాలన్నీ చాలామందికి తెలుసు, కానీ నిలిచి ఇది తప్పు అని చెప్పే దేశప్రేమ లేని మనుషులుగా మారిపోయాం మనం. మన దేశంలో రైతులు, ఆడవాళ్ళు, పిల్లలు అందరూ రోగాలతో అనుభవిస్తుంటే 138 మందికి డయాబెటీస్ రోగం ఉంది, 118 మందికి క్యాన్సర్ ఉంది, 128 మంది థైరాయిడ్ పేషెంట్లు ఉన్నారు, 160 మంది పొద్దున్న లేస్తే కక్కస్ చేసుకునే దానికి కష్టపడుతున్నారు, 142 మంది బీపీ ట్యాబ్లెట్ వేసుకుంటున్నారు, 116 మంది రాత్రి నిద్ర రావట్లేదని ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారు, 116 మంది ఒకరితో ఒకరు కూర్చుకొని మాట్లాడేదానికి వ్యవధానం లేదు, మాట్లాడేదానికి కావట్లేదు, మానసికంగా మేము దెబ్బతిన్నామని చెప్తే నో ప్రాబ్లం మేము ట్యాబ్లెట్లు ఇస్తామని మనసుకు ట్యాబ్లెట్లు ఇవ్వటం ఏమిటో నాకు అర్థం కావట్లేదు. దేహంలో ఏదో తొందర జరిగిందంటే ట్యాబ్లెట్లు ఇవ్వచ్చు, మనసుకు ట్యాబ్లెట్లు ఇస్తానంటాడు ఈ డాక్టరు. మనమంతా అవును బసవన్నలాగా తల ఊపుకొని పోయి ఆ ట్యాబ్లెట్లు వేసుకొని మంపరంలో ఎక్కడ నిద్రపోతున్నామో ఎక్కడ మాట్లాడుతున్నానో తెలియని స్థితిలో ఉన్నాము. అండ్ ఇట్ ఈస్ ఆల్ హైటెక్ అండ్ హైఫాండా సైన్స్ అని ఈ మాధ్యమాలు, ఈ పత్రికలు, ఈ టీవీలు, హలో డాక్టర్ కార్యక్రమాలు ఒకటి తర్వాత వస్తే అవునమ్మా ఫోన్ చేయండి మేము ఈ ప్రోడక్ట్ పంపిస్తామని వీళ్ళు ఒకవైపు మొదలుపెట్టారు. అంటే ఈ డాక్టర్ల చుట్టూ మీరు తిరుగుతూ ఉంటే మీ చేతులకి మీ నోట్లకి ఏమొస్తున్నాయి? ట్యాబ్లెట్లు వస్తున్నాయి. ఆరోగ్యం వస్తుందా? ఏ ఒక్కరికి ఆరోగ్యం ఇంతవరకు రాలేదు. ప్రపంచంలో ఇంతవరకు ఒక్కరికి ఆరోగ్యం దొరకలేదు. మీరు ఎక్కడ ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నారు? మీరు తాగుతున్న నీరు, మీరు తాగుతున్న పాలు, మీరు తాగుతున్న నూనెలు అన్నీ కృతకమైపోయాయి. అందువల్ల మీ ఆరోగ్యం చెడిపోయింది. ఆ పదార్థాలని మార్చుకుంటే మీకు ఆరోగ్యం వస్తుందని చెప్పే నాథుడు ఒక్కడూ లేకపోవటం వల్ల ప్రపంచమంతా ఇలా బంజరు భూముల్లో గడ్డిని వెతుక్కునే ఆవుల్లాగా తిరుగుతున్నాం మనం. బంజరు భూముల్లో గడ్డి ఎక్కడ పెరుగుతుంది? అదే గడ్డి అనుకొని తింటున్నారు. అండ్ దట్ ఈస్ ద రియల్ కండిషన్. అంటే మనం చేయాల్సింది ఇంతే. 100-150 సంవత్సరాల క్రితం ఈ రోగాల పేర్లు కూడా లేవు. రోగం వదలండి, రోగాల పేర్లే లేవు. ఈ రోగాల పేర్లంతా ఇప్పుడిప్పుడు వచ్చినటివి. క్యాన్సర్ లేదు, బీపీ లేదు, ఇవన్నీ లేనే లేవు.
ఎవరో కోటికి ఒక్కరికి ఉండేవేమో. ఆ ఒక్కరు ఎవరు? జమీందారులు, చెరువు గట్టుల్లో ఎక్కువ పొలం ఉన్నవాళ్ళు, ఈ బత్తా బియ్యం పెంచుకొని మూతి మీద ఆ మెతుకు పెట్టుకొని బయటకు వచ్చి చూడండి మేము తిన్నాము, మీరందరూ కొర్రలు అరికలు సామెలు తింటున్నారు, మేము జమీందారులు. ఆ ఒక్కరికి ఈ మధుమేహ రోగం, ఈ బీపీ రోగం వచ్చేది. దాన్ని కూడాను ఆ సంవత్సరాల్లో ఈ డాక్టర్లు వదిలిపెట్టకుండా మధుమేహం అని ఆయుర్వేదంలో రాసి పెట్టారు. అంటే ఎప్పుడో కోటికి ఒక్కడికి వచ్చినా కానీ దాన్ని కూడా సూక్ష్మంగా గమనించి ఇలా తప్పు జరుగుతుందిరా, నువ్వు ఇది చేసుకో అది చేసుకో అని చెప్పడం మొదలుపెట్టారు. ఇప్పుడు 140 మందికి వస్తున్నా కానీ ఎవరికి నిమ్మకు నీరెత్తినట్టు నువ్వు ట్యాబ్లెట్ తీసుకుంటూ ఉండు, ఈ ట్యాబ్లెట్ తీసుకున్న తర్వాత 3 సంవత్సరాలకి నీకు ఇంకా కంట్రోల్ కాదు, ఇన్సులిన్ ఇంజెక్షన్ వేసుకో, ఇంకా 3 సంవత్సరాల తర్వాత నీ కిడ్నీ లేచిపోతుంది, నో ప్రాబ్లం, మేము డయాలసిస్ యూనిట్లు రెడీ చేశాము, వీధి వీధికి పెట్టేస్తున్నాము, రండి దానికి ఒక స్కాము నీకేం తెలియదులే, ఇవన్నీ మీకు అర్థం కాదు, వచ్చి డయాలసిస్ యూనిట్ మీద పడుకో వారానికి 2 సార్లు, ఒక 2 సంవత్సరాల తర్వాత నువ్వు పైకి లేచిపోతావు, అంతలోకి నీ డబ్బంతా మా దగ్గరకు వచ్చేస్తుంది, బతుకున్న వాళ్ళు కూడాను తర్వాత చిత్రహింస అనుభవిస్తారు, నో ప్రాబ్లం. లేదు డయాలసిస్ ఒక్కపోతే నా మూల ఎముకల మధ్యలోనే ఇన్ఫెక్షన్ అవుతుంది, కాలుకు గ్యాంగ్రీన్ అవుతుంది, ఇలా తగిలితే గాయం బాగా కావట్లేదు అంటే నో ప్రాబ్లం, వేలు తీసేస్తాం, తర్వాత కాలు తీస్తాం, తర్వాత ఇంతవరకు తీస్తాం. ఒకటేసారి ఇంతవరకు తీసేస్తే సరిపోయేది కదా, 3 సార్లు తీస్తే 3 సార్లు ఐసీయూలోకి రావాలి. ఇలా ప్రతి ఒక్కటి నీకు డయాబెటీస్ వచ్చిన తర్వాత ఒక రోగం కాదు కదా, 7-8 రోగాలు వస్తున్నాయి. రుమెటిజము, కాళ్ళ మధ్య అరిగిపోతుంది, ఇది డయాబెటిక్ రుమెటిజము, నీకు ఆ కాళ్ళు తీసేస్తాము, కొత్తది వచ్చాయి, స్మాలు మిడిలు లార్జు, జర్మనీ నుంచి వచ్చింది, ఫ్రాన్స్ నుంచి వచ్చింది, ఫిక్స్ 1 గెట్ 1 ఫ్రీ అని సోపు బిళ్ళలు మారాటం చేసినట్టు మాట్లాడుతున్నారు. అంటే వీళ్ళు చేయగలిగింది ఇంతే. మీ దౌర్భాగ్యాన్ని డబ్బుగా మార్చుకునే స్కీములు రెడీ చేస్తున్నారు ఈ డాక్టర్లు, ఈ పెద్ద హాస్పిటళ్ళు. పెద్ద హాస్పిటల్ అంటే జ్ఞాపకం వస్తుంది, నేను 2 సంవత్సరాల క్రితం వస్తే హైదరాబాద్లో ఒక వీధిలో అలా వెళ్తే 3 హాస్పిటల్ ఉండేటివి, మొన్న వస్తే 8 హాస్పిటల్ అయిపోయాయి, 3 పోయి 8 అయిపోయాయి. అంటే ఏమిటి అర్థం? ఒక ఊరిలో ముందు నేను మాట్లాడేటప్పుడు మందుల షాపులు ఎక్కువైపోతున్నాయి బాబు అని నేను గోడు కొట్టుకుంటుంటే ఇప్పుడు హాస్పిటల్స్ ఎక్కువైపోతున్నాయి బాబు అన్నాను. మొన్న నేను కర్ణాటకలో ఒక చిన్న పల్లెల్లో వెళ్ళి ఇలాగే ఒక 600 మంది కూర్చొని చెప్తుంటే ఇప్పుడు ప్రతి పల్లెల్లో మందుల షాపులు వచ్చాయంటే, నువ్వు ఇంకా పల్లెల్లో మందుల షాపులు కాదు డాక్టరు, నా జోబీలో ట్యాబ్లెట్ ఉంది చూడంటే ప్రతి ఒక్కరి ఇంట్లో మందులు ఉన్నాయని చెప్తే ఇంట్లో కాదు ప్రతి ఒక్కరి జోబుల్లో మందులు ఉన్నాయి అంటే అర్థం ఏమిటి? ఎవ్రీవన్ ఈజ్ సిక్ అని. మరి ఒకవైపు మంగళగ్రామం వెళ్తున్నాము, విజ్ఞానంలో చాలా పురోగమనం అంటున్నావు, ఇక్కడ చూస్తే ఉదయం కక్కస్ రావట్లేదు, డయాబెటీస్ వచ్చింది, ఇది వచ్చింది అది వచ్చింది, మొత్తం ఇలా లెక్క వేస్తే 100కి అని చేతి మొత్తం 300 వచ్చేసారు. ఉండేది 100 మంది అంటే ఒక్కడికి 1 రోగం కాదు, ఒక్కొక్కడికి 3 రోగాలు ఉన్నాయి. ఏమిటి? వాట్ ఈజ్ హ్యాపెనింగ్? కానీ మనం అందరము చాలా బిజీగా ఉన్నాం. ఐఎమ్ ఏ డాక్టర్, ఐఎమ్ ఏ సైంటిస్ట్, ఐఎమ్ ఏ రియల్ ఎస్టేట్ ఏజెంట్, ఐఎమ్ ఏ ఎడిటర్, ఐఎమ్ దిస్, ఐఎమ్ దట్. అందరికీ రోగాలు ఉన్నాయి. కూర్చొని ఈ ప్రపంచం బాగలేదు, ఇదంతా మాయా, ఇదంతా మనకు పట్టు చెందింది, దేవుడు ఒక్కడు, ఇదంతా అని చెప్పే స్వామీజీలకు 140 మందికి డయాబెటీస్ ఉంది. నేను డయాబెటిక్ స్పెషలిస్టు అని 100 డయాబెటిక్ స్పెషలిస్ట్ని తీసుకుంటే అందులో 40 మందికి డయాబెటీస్ ఉంది. అంటే వీళ్ళందరికీ ఏమీ అర్థం కావట్లేదు. డయాబెటీస్ అంటే ఎందుకు వస్తుంది, ఎలా పోతుంది అని తెలియట్లేదు. అందుకే గడిచిన 40 సంవత్సరాల్లో డయాబెటీస్ వస్తే బాగా కాదు అనే ఒక భయంకరమైన, కానీ రక్తంలోకి గ్లూకోజ్ ఎక్కువగా చేర్చడం వల్ల ఈ భయానకమైన ఆధునిక పదార్థాలు, ఈ వ్యవసాయం వల్ల వచ్చిన చక్కెర, గోధుమ, కోడిగుడ్లు, ఇవన్నీ మన రక్తంలోకి
గ్లూకోజ్ను వెంటనే ఇంతింత ప్రమాణంలో చేర్చడం వల్ల మన నిర్నాళ గ్రంథులు సరిగ్గా పనిచేయక ఈ రోగం వస్తుంది అని ఏ డాక్టరు చెప్పేదానికి ముందుకు రావట్లేదు. 150 సంవత్సరాల క్రితం ఈ రోగాలు లేవు అంటే 150 సంవత్సరాల క్రితం మనుషులు బతకలేదా? హ్యాపీగా ఉన్నారు. అంటే అప్పుడు ఏం తింటున్నారు అని ఒక్కరికి తలకు రాలేదా? ఇప్పుడు మనం ఏం తింటున్నాము అంతే తేడా. నేను చెప్పినట్టు కమ్యూనిస్టులకు రోగం ఉంది, ఆర్ఎస్ఎస్ వాళ్ళకు రోగం ఉంది, ముస్లింకు రోగం ఉంది, బ్రాహ్మణ్కు రోగం ఉంది, న్యూజిలాండ్ వానికి ఉంది, అమెరికా వానికి ఉంది, అందరికీ అదే రోగమే. అంటే మార్పు ఏమైంది? ముందు తింటున్న ఆహారము ఇప్పుడు తింటున్న ఆహారము మారింది అని చెప్పేదానికి పెద్ద జీనియస్ ఏమీ అక్కర్లేదు. అంటే ఇప్పుడు వచ్చిన రోగాలన్నీ మనం ముందు తింటున్న పదార్థాలని తింటే బాగవుతాయి అనే ఒక ప్రాతిపదికని ఆలోచించేదానికి నీవు జీనియస్ సైంటిస్ట్ కావాల్సిన అవసరం లేదు. యామ్ ఐ రైట్? ఈ చిన్న విశ్లేషణతో మీకు అందరికీ అర్థం కావాల్సింది ఏంటంటే, మీరు తింటున్న బియ్యంలో, మీరు తింటున్న గోధుమలో, మీరు తాగుతున్న పాలల్లో మన దేహ రచనకు సంబంధం లేని పదార్థాలని నింపి మనం తినటం వల్ల మన నిర్నాళ గ్రంథులు పాడైపోయి రోగనిరోధక శక్తి తగ్గి ఈ రోగాలన్నీ మన దేహంలోకి చేరుకుంటున్నాయి. ఎంతవరకు అంటే 50-60 సంవత్సరాలకు వచ్చే రోగాలు మనకు 5 సంవత్సరాల పిల్లలకి కూడాను మనం తెచ్చిపెడుతున్నామనే మూర్ఖతనం కూడా అర్థం కావట్లేదు మనకు. ఇంకా ఈ డాక్టర్లు ఏం చెప్తున్నారు? చపాతీలు తిను బాగవుతుంది అంటున్నాడు. చపాతీలు తింటే ఎక్కువ అవుతుందిరా బాబు అంటూ నార్త్ అంతా బొలో అని కొట్టుకుంటున్నారు వాళ్ళు. న్యూజిలాండ్లో ఒట్టి గోధుమలు మాంసం తింటున్నారు. వాళ్ళకు మనందరికంటే ఎక్కువ డయాబెటీస్ ఉంది. దిక్కు తెలియట్లేదు వీళ్ళకి, ఏం చెబుతున్నారో తెలియదు ఈ డాక్టర్లకి. ఇంకా అంటే జీవనశైలి రోగం అంటాడు, స్ట్రెస్ అంటాడు. నువ్వు బ్యాంక్ మేనేజర్ కదా అందుకే నీకు రోగం వచ్చిందంటాడు. ఆటో డ్రైవర్కి వస్తుందిరా బాబు అదే రోగం అంటే సమాధానం లేదు. సో వీళ్ళు చెప్పే కారణాలంతా బూటకం అని మీ అందరికీ ఈ 4 మాటల్లోనే అర్థం అవ్వాలి.